హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సౌదీ అరేబియా ప్రభుత్వం అక్రమ వలసదారులపై కొరడా జులిపించింది. వారం వ్యవధిలో సుమారు 18,407 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. వీరంతా రెసిడెన్సీ, లేబర్, సరిహద్దు భద్రతా నియమాలను ఉల్లంఘించినట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. పలు ప్రభుత్వ ఏజెన్సీలు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా అక్రమంగా నివాసం ఉంటున్న వారు, సరిహద్దులు దాటి దేశంలోకి చొరబడిన వారిని టార్గెట్ చేసి ఈ కార్యక్రమం జరిగింది. వీరిలో 12,995 మంది అక్కడి నివాస చట్టాలను, 3,512 మంది సరిహద్దు భద్రతా చట్టాలను, 1,900 మంది లేబర్ చట్టాలను ఉల్లంఘించినట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. అరెస్ట్ అయిన వారిలో అత్యధికంగా 66% మంది ఇథియోపియా నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఆ తర్వాత 28% మంది యెమెన్ వాసులుగా గుర్తించారు. ఇక నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 27,288 మందిపై ఆయా దౌత్య కార్యాలయాలకు సమాచారం అందించారు. ఇక వీరిలో 7,523 మందిని నేరుగా డిపోర్ట్ చేశారు. ఇక అక్రమ వలసదారులకు సాయం చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ కోవలోనే 21 మందిని అరెస్టు చేశారు. వీరు ఆశ్రయం ఇవ్వడం, రవాణాకు సహకరించడం వంటివి చేశారు. అక్రమ వలసదారులకు ఎవరు సాయం చేసినా 15 ఏళ్ల జైలు, మిలియన్ సౌదీ రియాల్స్ జరిమానా, ఆస్తులు, వాహనాల సీజును ఎదుర్కోవాల్సి ఉంటుందని దేశాలకు చెందిన పౌరులకు కొన్ని రకాల వీసాలను జారీ చేయడంపై నిషేధం విధించింది. ఈ జాబితాలో భారత్, పాక్, బంగ్లాదేశ్ ఉన్నాయి. జూన్ మధ్య వరకు ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్ వీసాలు ప్రభావితం కానున్నాయి. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేసే వారిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. విజిట్ వీసాపై సౌదీలోకి ప్రవేశించిన తర్వాత గడువు తీరినా వెళ్లకుండా ఉండిపోయి హజ్ యాత్రలో పాల్గొనడం పరిపాటిగా మారింది. దీంతో తీవ్రమైన ఉక్కుపోతుతో జరిగే హజ్ తీవ్రమైన రద్దీ పెను సమస్యగా మారుతోంది. ఇలా 2024లో 1,200 మంది యాత్రికులు మృతి చెందారు. ఇప్పటి వరకు హజ్ కోసం సౌదీ అరేబియా ప్రతి దేశానికి కొన్ని ప్లాట్లను కేటాయిస్తూ వస్తోంది. కానీ ముందే దేశంలోకి వచ్చి ఉండిపోయిన వారు ఈ వ్యవస్థను బైపాస్ చేస్తున్నట్లు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. దేశంలోని ఆటో రంగం వృద్ధికి, మధ్యతరగతి ప్రజల యొక్క కలను నెరవేర్చడంలో దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్ టాటా, ఒసాము సుజుకి ఎంతో సహకరించారని అన్నారు. పెట్టుబడులకు భారత స్వర్గధామం, మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తును రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతి పెట్టుబడిదారికి భారత్ అత్యుత్తమ గమ్యస్థానంగా నిలుస్తోందని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇక భారత్లో గ్రీన్ టెక్నాలజీ, ఈవీలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టామని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. మేక్ ఇన్ ఇండియాతో దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధిలో కీ రోల్ పోషిస్తోందని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.